కొత్తగా నువ్వు ఏ పని చేయాలన్నా నీ మైండ్లోకి రెండు విషయాలు వస్తాయి. ఒకటి, నీకు అంత స్టామినా ఉందా లేదా అని నీకు అప్పుడే తెలిసిపోతుంది, దాంట్లోకి దిగాలా వద్దా అని. ఇక రెండోది, పక్క వాళ్ళ ముందు నువ్వు వీపీ అవుతావు అని ఇంకో భయం ఉంటుంది. నువ్వు అనుకున్న దాని మీద నీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి తెలుసుకొని మరి స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తావు. వెంటనే కాకపోయినా ఎప్పుడో ఒకసారి నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఆ తర్వాత లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావు. అలా కాకుండా మనకంత సీన్ లేదు అని నువ్వే అనుకుంటే ఎప్పటికీ నువ్వు అనుకున్నది చేయలేవు, అలాగని హ్యాపీగా కూడా ఉండలేవు. ఇప్పుడు మనం బతుకుతున్నాం కదా ఒక చక్రంలో ఇరుక్కుపోయి. ఎలా అంటే ఎడ్యుకేషన్ అనేది 9 to 5 జాబ్ కోసమే, అంతకు మించి ఒక స్టెప్ కూడా ముందుకెళ్ళకూడదు. వెళితే లైఫ్ రిస్క్ అనుకుంటాం. మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా అలాగే మనకి డప్పేస్తుంటారు. అవన్నీ నీ బుర్రలో పెట్టుకుంటే నీ పని అంతే. ఇలాంటి మాటలు ఎవరు చెప్తారంటే నీ బ్రెయిన్ని వాడుకొని నువ్వు ఎక్కడ వాళ్ళకంటే ముందుకెళ్తావు అని ఎవరైతే భయపడతారో వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఎలాగూ ఆ సర్కిల్లో నుంచి బయటికి రాలేరు, వచ్చేవాడిని రానివ్వరు. అసలు అన్నిటికంటే ముందు నీ కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొడతారు, నీ మీద నీకు నమ్మకం లేకుండా చేస్తారు. లైఫ్లో అలాంటి వాళ్ళని కట్ చేసి పడేయండి. గుర్తుపెట్టుకో, ఇప్పుడు నీకున్న పొజిషన్కి నువ్వు పోగొట్టుకునేదేం లేదు, ఇంతకు మించి ఏం పోయినా నీకు ఊడేదేం లేదు. పద, ఎవడేమనుకుంటే మనకెందుకు, ఆల్రెడీ ఇన్సైడ్ చచ్చే ఉన్నావు. ఇంతకంటే ఎవడు నిన్ను హర్ట్ చేయగలడు? ఈ రొటీన్ లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ రోజు నుంచే స్కెచ్ చేయండి. ఒక 5 years టార్గెట్ పెట్టుకోండి, అన్నీ బంద్ చేయండి. ముఖ్యంగా అమ్మాయిలు, ఫ్రెండ్స్, ఈ డ్రామాల జోలికి వెళ్ళకండి. వీళ్ళు నీకున్న ప్యాషన్కి వాల్యూ లేకుండా చేస్తారు. ఈ రోజు నుంచి అన్నీ బంద్ చేయండి. నీ టార్గెట్ గుర్తుంది కదా, టార్గెట్ అంటే చిన్న చిన్నగా పెట్టుకోకు, కష్టమైనా పర్లేదు, పెద్దగా ఉండాలి. నెక్స్ట్ 5 years తర్వాత నువ్వు డిన్నర్ చేసి పడుకుంటే ఏ బాధ లేకుండా, రేపటి గురించి ఆలోచన లేకుండా 5 minutesలో నిద్రపోవాలి. కెరీర్ అని జీవితాంతం ఏడవకూడదు. ఈ రోజు నుంచే నీ డే స్టార్ట్ అయింది. వర్క్, ఫుడ్, స్లీప్, ఇవి తప్ప వేరే ఏం పెట్టుకోకు. గుర్తుంది కదా? నెక్స్ట్ 5 years, ఈ 5 yearsలో నీ లైఫ్ సెట్ అయిపోవాలి.